హాయ్ అండి, నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు గమ్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్టైల్లో కారం బొరుగులు. మా సైడ్ అయితే మేము కారం బొరుగులే అని అంటామండి. ఈ రెసిపీ సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం పడినప్పుడు ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా కారం బొరుగులు చేసుకుని వీటికి కాంబినేషన్తో మిర్చి బజ్జీ కానివ్వండి లేదా ఆనియన్ పకోడీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎమ్మీగా టేస్టీగా రాయలసీమ స్టైల్లో ఈ కారం బొరుగుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించబోతున్నాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక లోతుగా ఉన్న పాత్ర తీసుకున్నానండి. ఎందుకంటే మనం బొరుగులు ఇలా మిక్స్ చేయడానికి కొంచెం పెద్దగా ఉండాలండి పాత్ర అనేది. ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా పల్లీలను వేసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మరొక బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని లాస్ట్లో మిక్స్ చేసుకోవాలంటున్నాను, అందుకని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 దాకా పొట్టు తీయకుండానే వెల్లుల్లిని ఇలా కొంచెం దంచుకొని ఇందులో వేసుకుంటున్నానండి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 5 నుంచి 6 దాకా ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. మీరు కారం ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా నేను ఉప్పును వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న ఉప్పు అయితే సాల్టెడ్ బొరుగులండి, ఆల్రెడీ ఉప్పున్న బొరుగులు. సో అందుకని ఇక్కడ కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. ఒకవేళ చప్పగా ఉన్న బొరుగులు తీసుకుంటే మీరు రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలండి. వీటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పుతో 1 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 లీటర్స్ దాకా నేను ఉప్పు బొరుగుల్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే అంత క్లీన్ చేసేసుకొని నీట్గా ఇందులో వేసేసుకుంటున్నాను. వీటిని ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా ఈ బొరుగులకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పల్లీలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో నేనైతే 1 కప్పు దాకా మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సడ్గా ఉన్న మిక్చర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అదే యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే అండి, ఎమ్మీగా టేస్టీగా రాయలసీమ స్టైల్లో కారం బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి కదా. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.